రాజకీయాలు ఒక వ్యక్తి జీవితాన్ని, కుటుంబ బంధాల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ముద్రగడ పద్మనాభం గారి ఆఖరి క్షణాలు ఒక ఉదాహరణ. కొన్ని దశాబ్దాల పాటు ఒక బలమైన సామాజిక వర్గానికి గొంతుకగా నిలిచిన సీనియర్ నాయకుడికి అంత్యక్రియలు అత్యంత హుందాగా, ప్రశాంతంగా జరగాలి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అనేది అలాంటి సీనియర్ నాయకుడికి సమాజం ఇచ్చే గౌరవం. మీరు వద్దంటే కుదరదు. ఆయన మంత్రి చేశారు, మీరు చేశారేంటి? మీరు అలా మాట్లాడకూడదు. ముద్రగడ గారు స్వయంగా కోరుకోకపోయి ఉండొచ్చు, మనకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది. కానీ సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్న ఆయనకి తగిన గౌరవంతో చివరి వీడుకోలు చెప్పడం మనందరి బాధ్యత. ఆయన్ని అభిమానించే ఎవరికైనా సరే ఇంత హుందాగా జరగాల్సిన అంత్యక్రియల దగ్గర కూడా ఎందుకు ఈ రభస జరిగింది, ఈ పాలిటిక్స్ ఎందుకు జరిగాయి అనే ఆవేదన ఖచ్చితంగా కలుగుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అక్కడ వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు వ్యవహరించిన తీరు అంత మంచిగా అనిపించలేదు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని అలా నెట్టడం సరైంది కాదు. వారు కూడా ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతనే నిర్వర్తిస్తున్నారు. వారిపై ఆవేశం చూపించడం ఎంతవరకు సమంజసం? ఇక మరో విషయం, నిన్న కొంతమంది వైసీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో ముద్రగడ గారి ఫ్యామిలీ చీలిపోవడానికి, విభేదాలు రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి పదే పదే పోస్టులు పెట్టారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని ఎప్పుడైనా అగౌరవపరిచారా? నాకు తెలిసి అలాంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. పైగా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో కూడా ఆయన్ని పెద్దనలాగా గౌరవించారు. ఈ రెండు క్లిప్పింగ్స్ అందుకు ఉదాహరణ. నాన్నగారిని ఒక మాట అనాలని గాని ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు. గౌరవిస్తాను పెద్దలు. కుటుంబానికి, కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను. పెద్దలు ఏమంటారు, 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి. మనం తీసేయండి అమ్మ, వద్దు ఆ పదం తీసేయండి ప్లీజ్, దయచేసి తీసేయండి, వద్దు నా మాట వినండి, తీసేయండి ప్లీజ్. పెద్దల్ని గౌరవించాలి మనం, ప్లీజ్ పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు ఏదో మాట అంటారు, మనం దాన్ని తీసుకోవడం తప్ప ఆయన గౌరవించాలి ప్లీజ్. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ముద్రగడ గారి ఫ్యామిలీ ఇష్యూస్ కి పవన్ కళ్యాణ్ గారే కారణం అని చెప్పి ఎలా అంటారు? మరో విషయం, నిన్న కొంతమంది వైసీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో ముద్రగడ గారి కూతురు క్రాంతి ఆయన్ని గతంలో ఎలా అవమానించిందో చూసారా అని చెప్పి ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తుంది. ఆ వీడియో ఇదే, మీరు గమనించండి. ఈ వీడియోలో రైట్ సైడ్ ఉన్నది ముద్రగడ గారి కుమార్తె క్రాంతి, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నది జనసేన నాయకురాలు సుజాత. వీళ్ళిద్దరూ లుక్కే లైక్ లో ఉన్నారని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ కి ఏమైనా అనిపించిందేమో. సుజాత గారన్న మాటలు క్రాంతి గారు అన్నట్టు, తండ్రిని ఇలా అవమానించింది అన్నట్టు ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తుంది. ఫైనల్లీ రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమే, విమర్శలు సహజమే. ఒక కుటుంబంలో బ్రతికున్నంత కాలం 1000 గొడవలు ఉండొచ్చు, కానీ ఆ గొడవలన్నింటినీ పక్కన పెట్టి మనుషులందరినీ కలిపేది చాలా సందర్భాల్లో మరణం ఒకటే. ముద్రగడ గారు తన కుమార్తెని రావద్దని చెప్పి ఉండొచ్చు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ నిన్న ఆ పర్టికులర్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ ఆవేదనని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ గా. ఆ టైంలో కుదిరితే కలిపే ప్రయత్నం చేయాలి తప్పితే దూరం మరింత పెరిగేలాగా వ్యవహరించకూడదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, ఫాదర్ అండ్ డాటర్. పాలిటిక్స్ విడదీసే అంతే. ఆఖరి కోరిక ఎంత ముఖ్యమో ఆఖరి చూపు కూడా అంతే ముఖ్యం. ఓవరాల్ గా ఒక సీనియర్ నాయకుడికి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా హుందాగా వీడ్కోలు చెప్పే అవకాశం చాలా అమూల్యమైంది. ముద్రగడ గారి లాస్ట్ రైట్స్ టైంలో అందరూ కూడా కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.